హలో అండి. నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ది గోల్డెన్ బీట్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు చాలా డీసెంట్‌గా అనిపించే సింపుల్ డిజైన్ నేను చూపిస్తున్నాను. టోటల్‌గా బిగినర్స్ అందరూ చాలా ఈజీగా వేసుకునే డిజైన్ అండి. అలాగే ఎక్కువగా హెవీగా వద్దు, సింపుల్‌గానే మనకు అయిపోవాలి అనుకునే దానికి ఈ డిజైన్ బాగా సూట్ అవుతుంది. అంటే పెద్దవాళ్ళకి అలాగే చిన్న పిల్లలకి కూడా బాగా సూట్ అవుతుంది. ఇందులో నేను మీకు చూపిస్తున్నాను కదా! నేను యూజ్ చేసిన ఎంబ్రాయిడరీ థ్రెడ్, అలాగే 2 సైజెస్ ఆఫ్ యాంటిక్ బీడ్స్‌ని యూజ్ చేస్తున్నాను. అలాగే 2 సైజెస్ ఆఫ్ వైట్ కలర్ పర్ల్ బీడ్స్‌ని యూజ్ చేస్తున్నానండి. ప్యూర్ వైట్ కాదు, మిల్కీ వైట్ అనమాట. ఒక పెద్ద సైజు, ఒక చిన్న సైజ్ అంటే 3 అలాగే 5 సైజ్ యూజ్ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైమ్ నేను ఫ్రేమ్ కుందన్స్‌ని యూజ్ చేస్తున్నానండి. ఫ్రేమ్ కుందన్స్‌లో 2 సైజెస్ మనకు రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒకటి ఈ దీపం షేప్ అనమాట. సైజ్ అన్నది మన బ్లౌజ్‌కి తగ్గట్టుగా మనం సెలెక్ట్ చేసుకోవాలి. మీకు 2 సైజెస్ నేను చూపిస్తున్నాను. ఇందులో చిన్న సైజ్ నేను ప్రిఫర్ చేశాను. అలాగే వైట్, అలాగే హనీ కలర్‌లో కూడా ఉన్నాయండి. నాకు దొరికాయి. బట్ నేను వైటే ప్రిఫర్ చేస్తున్నాను. ఏదైనా లైట్ కలర్ శారీ యూజ్ చేసినప్పుడైతే మీరు ఈ కలర్డ్ కుందన్స్‌ని యూజ్ చేయండి. అంటే హనీ గానీ, కలర్స్ గానీ. డార్క్ కలర్ యూజ్ చేసినప్పుడు వైట్ కలర్ ఫ్రేమ్‌ని యూజ్ చేయండి. సో, ఇవేనండి మెటీరియల్. టోటల్ 3 ఐటెమ్సే. అలాగే నార్మల్ నీడిలు, అలాగే టులిప్ నెంబర్ 14 నీడిలు మగ్గం వర్క్ చేయడానికనమాట. అంటే నీడిల్‌తో కుట్టాలి అనుకుంటే. నార్మల్ నీడిల్ ఏంటి అంటే నార్మల్‌గా మనం ఇంట్లో కుట్టుకోవడానికి యూజ్ చేసే నీడిల్ సరిపోతుందండి. ఈ బీడ్స్ అన్నీ లోపలికి ఇన్సర్ట్ అయితే సరిపోతుందనమాట. సో, ఇది అంతా స్ట్రెయిట్ లైన్స్ మనం గీసుకోవాలి. మనం బ్లౌజ్‌లో హ్యాండ్ పార్ట్ మీకు చూపిస్తున్నాను. ఒక్కొక్క లైన్‌కి మినిమమ్ 1 ఇంచ్ గ్యాప్ ఉండాలండి. లైన్స్ గీసుకున్నాక 2 టైప్స్ ఆఫ్ బూటీస్‌ని ఇందులో మనం కుడుతున్నాం అనమాట. అలాంగ్ విత్ ద స్ట్రెయిట్ లైన్స్. ఈ 2 బూటీస్ ఏంటంటే ఒక చిన్న బూటీ, ఒక పెద్ద బూటీ. ఒక లైన్ అంతా చిన్న బూటీస్ వస్తాయి. ఒక లైన్ అంతా పెద్ద బూటీస్ వస్తాయన్నమాట. ఇది ప్యాటర్న్ ఇలా ఉంటుంది. సో, చిన్న బూటీని ఎలా కుడుతున్నాము అంటే ఫస్ట్ ఒక పర్ల్, అలాగే ఒక యాంటిక్ బీట్ 2 చిన్న సైజ్ తీసుకొని ఒక 1 ఆర్ 2 ఇంచెస్ మనం కుట్టుకోవాలండి. ఇక్కడ నేను నార్మల్‌గా మీకు చూపించడం కోసం మగ్గం నీడిల్‌ని నేను యూజ్ చేశాను. ఇది మీరు నార్మల్ నీడిలే యూజ్ చేసేటట్టయితే టోటల్ అలాగే యూజ్ చేసుకోవచ్చు. బట్ మగ్గం నీడిల్ ఎందుకు ప్రిఫర్ చేస్తాము అంటే వర్క్ వస్తే గనక ఇది చాలా స్టిఫ్‌గా కుడతామండి. పోస్ అన్నది జరిగిపోదు. అలాగే ప్రతి బీడ్‌ని మనం లాక్ చేస్తాం కాబట్టి దీని యొక్క లాంగివిటీ ఎక్కువుంటుంది. నార్మల్ థ్రెడ్‌తో కుడితే ప్రాబ్లమ్ ఏంటంటే మనము అన్ని ఇలా ఒక్కొక్క బీడ్‌ని మనం ఎక్కించం. ఒకేసారి అన్నీ ఎక్కించడం వల్ల ఏదన్నా ఒకటి తెగిపోతే అన్నీ ఊడిపోతాయేమో అని భయం ఉంటుంది. సో, నేనేం చేస్తున్నానంటే థ్రెడ్‌కి ఫిక్స్ చేసి అలాగే గమ్ కూడా అప్లై చేయడం వల్ల కొంచెం ప్రొడక్షన్ ఎక్కువుంటుంది. అదొకటే డిఫరెన్సు. బట్ ఇదైతే ఫస్ట్ ప్రిఫరెన్స్ అండి లాంగివిటీ కోసం. సో, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 2 ఇంచెస్ లైన్ కుట్టుకున్నాక ఈ కుందన్ చుట్టూరు సేమ్ అవే యాంటిక్ అండ్ పెరల్స్ తోటి మనం బార్డర్ కుట్టేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. అలాగే దీని కిందన చిన్న హ్యాంగింగ్స్ అనమాట. అంటే మనం 2 బంచెస్ చూపించాం కదా యాంటిక్ బీడ్స్. ఒక పెద్ద బీడ్, అలాగే ఒక చిన్న బీడ్‌తో చిన్నగా నేను వీడియోలో చూపిస్తాను. అలాగ మనం 3 గనక కుట్టుకుంటే దీనికి బార్డర్ రెడీ అయిపోతుంది. సో, ఇదొక చిన్న బూటీ అనమాట. ఇది ఫినిష్ అయిపోయిన తర్వాత మనం ఏం చేస్తామంటే మళ్ళీ ఆ లైన్‌ని సేమ్ పైన చూపిస్తున్నట్టుగా ఒక పర్ల్ బీడు, అలాగే ఒక యాంటిక్ బీడ్‌తో లైన్‌ని కంటిన్యూ చేసేస్తాం. ఇది ఒక ఈజీ మెథడ్. ఇది మీకు కుట్టుకోవడం చాలా ఈజీగానే ఉంటుందండి. లైన్స్ మటుకు మీరు స్ట్రెయిట్‌గా గీసుకోవాలి. అలాగే ఎంత లెంత్ వస్తుందన్నది మీరు చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వీడియో చూస్తున్నారు అంటే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఒకసారి కొత్తగా ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే నా ఛానల్ చూడండి. మీకు ఆల్మోస్ట్ ఒక 50-60 వీడియోస్ నేను అప్లోడ్ చేశాను పాస్ట్ 6 మంత్స్‌గా. మీకు ఏదన్నా ఒక వీడియో నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయడం మట్టుకు మర్చిపోవద్దు. 10 లైకులు, 50 లైకులు కూడా రావట్లేదండి. కొంచెం సపోర్ట్ చేస్తే ఐ ఫీల్ సో హ్యాపీ అంతే. ఇంతవరకు విన్నందుకు థ్యాంక్స్ అండి. మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఇప్పుడు ఏంటి అంటే ఒక పెద్ద బీడు, ఒక చిన్న బీడుతో మనం దీని కిందన బార్డర్‌లా కుట్టేసుకోవాలి. ఒక 3 కుడితే సరిపోతుంది. మీకు కొంచెం హెవీగా కావాలంటే 5 పెట్టుకోవచ్చు. బట్ 3 ఈజ్ ఎనఫ్ అనమాట. తర్వాత ఇదే లైన్‌ని మనం సేమ్ పైనైతే ఎలాగైతే పర్ల్ అండ్ యాంటిక్ బీడ్‌తో కుట్టుకున్నామో అదే లైన్‌ని మనం కంటిన్యూ చేసేసుకోవాలి. ఒక్కొక్క చిన్న బూటీకి మనం ఇంచుమించుగా ఒక 4 ఇంచెస్ గ్యాప్ ఉంటే సరిపోతుంది. ఈ లైన్ అంతా చిన్నవే ఉంటాయి. కొంచెం హెవీగా కావాలనుకుంటే ఈ నెంబర్ ఆఫ్ బూటీస్‌ని మీరు పెంచుకుంటే సరిపోతుంది. సో, నేను ఒక 4 ఇంచెస్ లైన్‌కి స్టిక్ చేసుకున్నాక ఒకేసారి ఇలా పెట్టేసుకున్నాను. సో, ఆ పెట్టుకునే ప్లేస్‌లో మీరు గానీ అప్లై చేసుకుంటే ఇది మూవ్ అవ్వకుండా ఉంటుంది. ఎలాగా మనం నాట్స్ వేస్తాము. బట్
ఇది ఇంకొక డబుల్ ప్రొటెక్షన్ అనమాట. మనం ప్రతి బీడ్‌కి నాట్ వేయలేం కాబట్టి ఒక 4 ఎంతో ఏస్తాం అంతే మాక్సిమం 3 ఆర్ 4. సో, మనం గమ్ అప్లై చేయడం వల్ల అది మూవ్ అవ్వకుండా ఉంటుంది. కొంచెం పర్ఫెక్ట్‌గా ఉంటుందనమాట. సేమ్ ఆ బుట్టి ఎలాగా స్టిచ్ చేసామో, ఈ బుట్టిని కూడా సేమ్ అదే మెథడ్‌లో అదే పర్ల్స్‌తో బార్డర్ కుట్టడం, అలాగే కిందన చిన్న హ్యాంగింగ్స్ ఇచ్చుకోవడం. దీంతో మనం చిన్న బుట్టి లైన్ ఫినిష్ అయిపోయినట్టే. తర్వాత నెక్స్ట్ ఈ లైన్‌లోకొచ్చేసరికి మనం వేయాల్సిందేంటంటే పెద్ద బుట్టీస్ అనమాట. మనం ఇక్కడ ఒక ఫ్రేమ్ కుందన్ యూజ్ చేసాము. అక్కడ బోత్ ఈ తిలకం షేప్ కుందన్ని, అలాగే ఒక రౌండ్ కుందన్ కూడా యూజ్ చేసి సేమ్ బుట్టీని కొంచెం పెద్దగా ఎలాబరేట్ చేస్తామనమాట. చూడ్డానికి ఈజీగానే ఉంటుంది. కానీ కుడితే చాలా బావుంటుందండి. డీసెంట్‌గా ఉంటుంది. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. సో, నేను పైన కూడా ఆల్టర్‌నేట్‌గా రావాలి. అంటే ఈ బూటీ 2 బూటీలు ఒకదానికొకటి పక్కన కాకుండా కొంచెం డిస్టెన్స్‌లా హ్మ్. పక్క పక్కన రాకూడదు. అదే నేను మీకు అర్థమయ్యేది. ఈ లైన్ ఎలా స్టిచ్ చేశామంటే, ఒక పర్ల్ లైను, ఒక చిన్న యాంటిక్ బీడు, ఒక పెద్ద యాంటిక్ బీడు, మళ్ళీ ఒక చిన్న యాంటిక్ బీడు, ఒక పర్ల్ లైన్ అనమాట. సో, ఇలా వస్తుంది. అంటే ఆ లైన్‌కి, ఈ లైన్‌కి డిఫరెన్షియేషన్ చూపించడం కోసం 2 లైన్స్ మనకి డిఫరెంట్‌గా ఉండాలి. ఒకేలా పెట్టుకోవట్లేదు. స్మాల్ బుట్టీస్ అన్నిట్లికి చిన్న బీడ్సు, పెద్ద బుట్టి ఉన్నదానికేమో పెద్దవి ప్లస్ చిన్నవి మిక్స్డ్‌గా యూజ్ చేస్తున్నాం. సో, ఇది ఏంటంటే ఈజీగా ఉంటుంది. కొంచెం ఎలివేట్ అవుతుందనమాట ఆల్టర్‌నేట్‌గా ఉంటే. అలాగే కుందన్స్‌ని కూడా ఒక తిలకం షేప్ కుందన్ యూజ్ చేశాను. అలాగే ఒక రౌండ్ షేప్ కుందన్ కూడా యూజ్ చేశాను. ఏదైతే ఈ బీడ్స్ చుట్టూరు మనం ఎలా కుట్టామో, దీని చుట్టూరు కూడా అలాగే కుట్టాలి. బట్ పర్ల్స్ మనం ఇందులో ఇంక్లూడ్ చేయలేదు. ఓన్లీ యాంటిక్ బీడ్స్‌తోనే కుడుతున్నాం అనమాట. సో, దాన్ని బట్టి మనకి రెండిట్లో ఏది బావుందన్నది మనకు బాగా కనిపిస్తుంది. నాకైతే 2 నచ్చాయి. దేని అందం దానిదే అన్నట్టుగానే ఉంది. సో, నేను 2 అంటే ఆ 2 బీడ్స్‌కి నేను ఇలాగ యాంటిక్ బీడ్స్‌ని స్టిక్ చేశా. ఇక్కడైతే దీనికి హ్యాంగింగ్స్ మనం అక్కడ ఓన్లీ యాంటిక్ బీడ్స్‌ని యూజ్ చేసాం. ఇక్కడైతే ఒక పర్ల్, ఒక యాంటిక్ బీడు, ఒక పెద్ద పర్ల్, ఒక యాంటిక్ బీడ్ అనమాట. వీడియోలో చూస్తున్నారు కదా! ఇది చిన్నదానికి 3 హ్యాంగ్ చేసాం కాబట్టి, దీనికి 5 హ్యాంగ్ చేస్తున్నాం అనమాట. సో, పెద్దది అని డిఫరెన్షియేషన్ చూపించాలి కాబట్టి. సో, వీడియోలో చూపిస్తున్నట్టుగా టోటల్ 5 వస్తాయి. అంటే స్ట్రెయిట్‌గా ఒకటి, లెఫ్ట్ సైడ్ 2, రైట్ సైడ్ 2. సో, ఇలాగే టోటల్ బ్లౌజ్ అంతా అంటే హ్యాండ్ అంతా ఒక స్మాల్ బుటీ లైను, ఒక బిగ్ బుటీ లైను మనం స్ట్రెయిట్‌గా కుట్టేసుకుంటే సరిపోతుందండి. చాలా డీసెంట్‌గా ఉంటుంది. హుందాగా కనిపిస్తుంది. మొత్తం కుడితే ఎలా ఉంటుందో నేను పిక్ పెడతాను. మీకు బావుంది అనుకుంటే మీరు ఇది కుట్టుకోవచ్చు. సో, నేను మీకు ఐడియా కోసం ఒక పెద్దది, ఒక చిన్నది, ఇంకొక పెద్దది ఇలా 3 నేను కుట్టి చూపించాను. టోటల్ బ్లౌజ్ ఎలా ఉంటుందో చూడండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఏమైనా డౌట్ ఉంటే మీకు ఖచ్చితంగా నేను మీకు క్లియర్ చేస్తాను. ప్రతి కామెంట్‌కి నేను రిప్లై ఇస్తానండి. బాగోలేదు ఇంకా ఏదైనా డెవలప్ చేస్తే బావుంటుందని మీ సజెషన్స్ ఇచ్చినా ఐ విల్ టేక్. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.